ఆయన సీనియర్ మంత్రి. ఎన్టీఆర్, వైఎస్ఆర్ లాంటి వాళ్ళ దగ్గర కూడా పనిచేసిన నాయకుడు. జగన్మోహన్ రెడ్డి హయాంలో మంత్రి పదవి రాలేదని ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆత్మకూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆనవ రామనారాయణ రెడ్డి ఇప్పుడు అవస్థల్లో పడుతున్నారు. ఆయనకి తెలుగుదేశం పార్టీ నేతల నుంచే ఆటుపోట్లు తప్పేలా కనిపించట్లేదు. సొంత నియోజకవర్గంలోనే తీవ్రమైన అసమ్మతి స్వరాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు బయటకొచ్చి గొంతు విప్పే ప్రయత్నం చేశారు. అయితే మహానాడు అదే జిల్లాలో జరుగుతున్నటువంటి తరుణంలో కొంతకాలం వేచి చూడాలి అనేటువంటి ఉద్దేశంతో వెనకడుగు వేసినట్టుగా కనిపిస్తుంది. కానీ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డికి అయితే అగ్గి కుంపటి రాజుకుంది అనేటువంటి అభిప్రాయం మాత్రం బలంగా వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున వెంకటగిరి నుంచి గెలిచిన ఆనవ రామనారాయణ రెడ్డి 2024లో ఆత్మకూరు నుంచి తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారు. వచ్చే ఎన్నికల నాటికి వారసురాల్ని పోటీలో పెట్టాలి అనే తపనతో ఉన్నారు. 2024లోనే ఆశించిన ఆ లక్ష్యం నెరవేరకపోవడంతో 2029లో ఖచ్చితంగా రాజకీయ వారసురాల్ని తెర మీద దింపాలి అనేటువంటి ప్రయత్నంలో ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ ఇప్పుడే ఆయనకి పొగబెట్టి సాగనంపేసే స్కెచ్తో చాలామంది సీనియర్లు రంగంలోకి వచ్చేశారు. అందులో మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మరో మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనాయుడు ఇలాంటి వాళ్ళంతా ఇప్పుడు ఆనం వ్యవహార శైలితో తీవ్రంగా విసిగిపోయినట్టు కనిపిస్తుంది. ఆనం తీరు మీద దాడి చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే ఆనం రామనారాయణ రెడ్డికి వ్యతిరేకంగా అనేక మంది స్వరం వినిపిస్తున్నారు. చాలామంది రామనారాయణ రెడ్డి శిబిరం నుంచి బయటకు వస్తున్నారు. వీళ్ళంతా ఒక అసమ్మతి శిబిరంగా మారి ఉమ్మడిగా పట్టుబట్టి మంత్రికి మంట పెట్టాలి అనేటువంటి ఆలోచనకు వచ్చినట్టుగా తాజా పరిణామాలు చాటుతున్నాయి. ఆత్మకూరులో ఉమ్మడిగా సమావేశం నిర్వహించి నేరుగా మంత్రి వ్యవహార శైలి మీద తీవ్రంగా దుయ్యబట్టేందుకు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సిద్ధమైపోయారు. అయితే చివరి నిమిషంలో నియోజకవర్గానికే చెందినటువంటి సీనియర్ నాయకుడు కన్నబాబు రంగప్రవేశం చేసి వాళ్ళిద్దరికీ నచ్చజెప్పడంతో తాత్కాలికంగా ఆగినట్టుగా ప్రచారం సాగుతోంది. మహానాడు వరకు వెయిట్ చేసి ఆ తర్వాత ఆనవ రామనారాయణ రెడ్డి చిట్టా విప్పే ప్రయత్నం వీళ్ళంతా చేస్తారు అని చాలామందే భావిస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో మైనింగ్ దందా చాలా పెద్ద స్థాయిలో సాగుతుందన్న విమర్శలు ఉన్నాయి. అటు శాండ్ ఇటు మైన్స్ యథేచ్ఛగా తరలించకపోతున్నటువంటి దాని మీద చాలా పెద్ద స్థాయిలో వివాదాలు నడుస్తున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీలో అధిష్టానం ఆశీస్సుల కారణంగా ఇంతకాలంగా చాలామంది మౌనంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా మాజీ ఎమ్మెల్యేలే బయటకు వచ్చినటువంటి తరుణంలో ఆనంకి చాలా పెద్ద స్థాయిలో కలవరం కలిగించే దిశలో పరిణామాలు ఉండొచ్చు అని భావిస్తున్నారు. ఇప్పటికే ఆనంకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీలోని అనేక మంది మారినటువంటి తరుణంలో రాజకీయంగా ఇది ఆనవ రామనారాయణ రెడ్డికి చాలా పెద్ద సమస్యగా మారుతుందని చెప్పొచ్చు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సాగితే తొలగించేటువంటి మంత్రుల ఫస్ట్ లిస్టులో ఆనం పేరు కూడా ఉంది. అదే జిల్లా నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వడం కోసమైనా ఆనవని పక్కన పెట్టేస్తారు అనే అభిప్రాయం బలంగా ఉంది. ఇలాంటి తరుణంలో ఆనవ రామనారాయణ రెడ్డి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని సామరస్యపూర్వకంగా సర్దుబాటు చేసుకోవడంలో విఫలమైనట్టు కనిపిస్తోంది. సీనియర్లని సంతృప్తిపరచడానికి ఆయన ఏమాత్రం సిద్ధం కాలేదన్న మాట వినిపిస్తుంది. సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీ వెంట నడిచినటువంటి నేతల్ని పక్కన పెట్టి వైఎస్ఆర్సీపీలో అంతకుముందు కాంగ్రెస్లో తన వెంట చక్రం తిప్పినటువంటి వాళ్ళకే నియోజకవర్గంలో అన్ని రకాలుగాను ప్రాధాన్యత ఇవ్వడంతో విసిగిపోయినటువంటి శ్రేణులన్నీ ఇప్పుడు తిరుగుబాటు జెండా ఎగరేసే దిశలో సాగుతున్నట్టుగా కనిపిస్తుంది. దీంతో ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ వ్యవహారం చాలా పెద్ద అగ్గి మీద గుగ్గిలంగలా మారేలా కనిపిస్తుంది. రాజకీయంగా చాలా పెద్ద స్థాయిలో పెంటగా మారుతుందనేటువంటి వాదన ఉంది. ఏమైనా ఆనంకి ఇప్పుడు రాబోయే రోజులు మాత్రం అంత సునాయాసంగా ఉండదు, అంత సజావుగా సాగేదానికి ఆస్కారం ఉండదు అనే మాట బలంగా ఉంది. మరి ఈ తరుణంలో ఆనం ఇలాంటి పరిణామాల్ని ఎలా ఎదుర్కొంటారు? సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఈ పరిణామాల్ని ఆయన చాలా చూసి వచ్చారు కాబట్టి వాటిని ఎలా అధిగమిస్తారు? ఇదంతా కీలకమైనటువంటి వ్యవహారం. వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా వెంకటగిరిలో ఆయనతో నేదురుమల్లి ఫ్యామిలీకి నిత్యం ఇలాంటి తగాదానే నడిచింది. ఇప్పుడు మళ్ళీ ఆత్మకూరులో మేకపాటి కొమ్ము కుటుంబాల ద్వారా వస్తున్నటువంటి తలనొప్పి అలాంటి పరిస్థితిని తలపిస్తోంది. ఈ తరుణంలో ఆనం వ్యవహారం ఎటు మళ్ళుతుంది, ఎలా ఉంటుంది, ఏ తీరున చక్కదిద్దుకోగల స్థాయికి చేరుతుంది, ఇది కీలకమైనటువంటి అంశం.